ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీ ఎగ్జామ్ షెడ్యూల్ని డిసెంబర్ 14th గురువారం రోజు అఫీషియల్లీ అనౌన్స్ చేసింది. మార్చి 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు సెకండ్ ఇయర్ వాళ్ళకి థియరీ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ నుండి 20th దట్ ఈజ్ 20వ తేదీ దాకా మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 10 రోజుల పాటు ఇంక్లూడింగ్ సండేస్ జరుగుతాయి. టైం టేబుల్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ ని ఈరోజు మనం ఒకసారి చూద్దాం. దీనిలో ముందుగా మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడినట్టయితే ఫిబ్రవరి 11వ తేదీ సండే నుంచి మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. టిల్ 20 దట్ ఈస్ ట్యూస్డే మంగళవారం దాకా 10 రోజుల పాటు మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. డ్యూరింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీకు సండేస్ హాలిడేస్ లేవు, ఇంక్లూడింగ్ సండేస్ మీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ ప్రతిరోజు ఎగ్జామ్ 2 షెడ్యూల్స్ లో ఉంటుంది. మార్నింగ్ షెడ్యూల్ 9 to 12 దాకా ఉన్నట్టయితే వేరాజ్ మధ్యాహ్నం షెడ్యూల్ 2 to 5 ఉంటుంది. సో మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours. ఈ సంవత్సరం మీకు జంబ్లింగ్ పద్ధతి ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ జంబ్లింగ్ పద్ధతిలో కాకుండానే ఏ విద్యార్థులకు అదే కాలేజ్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. 2 సెషన్స్, ఒకటి మార్నింగ్ సెషన్, ఒకటి ఆఫ్టర్నూన్ సెషన్. ప్రతి సెషన్లోనూ 15 నుంచి 20 మంది స్టూడెంట్స్తో మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2వ తేదీన మార్నింగ్ 10 o'clock దగ్గర నుంచి 1 o'clock దాకా 3 hours పాటు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ ఉంటుంది. వేరే యాజ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 3వ తేదీ సాటర్డే రోజు సేమ్ టైమింగ్స్ మార్నింగ్ 10 o'clock to 1 PM దట్ ఈస్ 3 hours పాటు. ఫిబ్రవరి 2వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమానిటీ ఎగ్జామ్. వేరే సాటర్డే శనివారం రోజు ఫిబ్రవరి 3rd మీకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ మీకు 100 marks కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మీ కాలేజ్లో కరస్పాండింగ్ ఆ 2 ఎగ్జామ్స్ యొక్క మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ అయితే ఇచ్చేసి ఉంటారు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 marks 35 విల్ బి ద పాస్ మార్క్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీటిల్లో పాస్ అయిపోతారు. ఒకసారి థియరీ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ ని కనుక చూసినట్టయితే ముందుగా దీంట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇయర్స్ కి మార్చి 1 ఫ్రైడే రోజు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. రెండో ఎగ్జామ్ మార్చి 4వ తేదీన దట్ ఈస్ మండే రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మీకు 6వ తేదీ బుధవారం రోజు ఉంటుంది. దట్ ఈస్ ఎంపీసీ వాళ్ళకైతే కనుక మ్యాథ్స్ 1A, బైపీసీ వాళ్ళకైతే కనుక బాటనీ, వేరాస్ కామర్స్ వాళ్ళకైతే కనుక సివిక్స్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మీకు మార్చి 9వ తేదీ సాటర్డే రోజు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మార్చి 12 మంగళవారం రోజు మీకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజిక్స్ ఎగ్జామ్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి కామన్ కాబట్టి మీ అందరికీ కూడా ఫిజిక్స్ ఎగ్జామ్. వేరాస్ ఆర్ట్స్ వాళ్ళకైతే కనుక ఎకనామిక్స్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మీకు మార్చి 14వ తేదీ గురువారం రోజు లాస్ట్ ఎగ్జామ్ దట్ ఈస్ కెమిస్ట్రీ ఎగ్జామ్, లేదా ఆర్ట్స్ వాళ్ళకైతే కామర్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీకు సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ వచ్చేటప్పటికల్లా 2 days ఎగ్జామ్కి ప్రిపరేషన్స్కి ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి మ్యాథ్స్ లేదా బాటనీ చూసుకున్నట్టయితే 1 day ప్రిపరేషన్ గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ 1A దగ్గర నుంచి 1B లేదా జువాలజీ పేపర్ తీసుకున్నట్టే మీకు 2 days ఎగ్జామ్కి ప్రిపరేషన్కి టైం మిగిలింది. నెక్స్ట్ మ్యాథ్స్ 1B నుంచి ఫిజిక్స్ తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఫిజిక్స్కి 2 days ఎగ్జామ్, 10, 11 2 days హాలిడేస్ వచ్చినాయి ఎగ్జామ్ ప్రిపరేషన్కి. నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్ తీసుకున్నట్టయితే 1 day ఫర్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం మిగిలింది. సెకండ్ ఇయర్ వాళ్ళ టైం టేబుల్ని కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాబట్టి ఆటోమేటికల్లీ సెకండ్ నుంచి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 2nd సాంస్క్రిట్ ఎగ్జామ్, 5th ఇంగ్లీష్ ఎగ్జామ్, 7th మ్యాథ్స్ 2A లేదా బాటనీ ఎగ్జామ్ ఉంటుంది. 11th మ్యాథ్స్ 2B లేదా జువాలజీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 13th మీకు ఫిజిక్స్ ఎగ్జామ్, 15th కెమిస్ట్రీ ఎగ్జామ్ లేదా కామర్స్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. నో సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి మీ గ్యాప్ చూసుకున్నట్టయితే గనక 2nd నుంచి 5th వచ్చేటప్పుడు ఇంగ్లీష్ కి మీకు 2 days ఫర్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్ కి టైం మిగిలింది.
నెక్స్ట్ మ్యాథ్స్ 2A కానీ లేదా బాటనీ తీసుకుంటే మీకు 1 డే ప్రిపరేషన్ గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ మ్యాథ్స్ 2B తీసుకున్నట్టయితే 7th తర్వాత 8th 9th 10th దట్ ఈస్ మీకు ఎగ్జామ్ 2Bకి కానీ లేదా జువాలజీకి కానీ యూ హ్యావ్ 3 days ఫర్ ద ప్రిపరేషన్. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ 1 day మాత్రమే మీకు ప్రిపరేషన్కి టైం మిగిలింది. అండ్ కెమిస్ట్రీ ఆల్సో మీకు 1 dayకి మాత్రమే వచ్చింది. నో ఫర్ ద సెకండ్ ఇయర్స్ మ్యాథ్స్ 2B లేదా జువాలజీకి మాత్రమే 3 days గ్యాప్ వచ్చింది. అండ్ ఇంగ్లీష్కి 2 days, మిగతా అన్నిటికీ కూడా 1 day మాత్రమే మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం మిగులుతుంది. ఇప్పటికైతే మీ ఎగ్జామ్ షెడ్యూల్ అఫీషియల్లీ అనౌన్స్ అయిపోయింది కాబట్టి మీకు ఇక నుంచి మార్చ్ 1st దాకా తీసుకున్నట్టయితే ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ జనవరి అండ్ ఫిబ్రవరి, వేరాజ్ మీ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కనుక మీకు ఆ టైం కూడా లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మీకు హార్డ్లీ 1.5 month మాత్రమే మధ్యలో గ్యాప్ వస్తుంది. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రిలేటివ్లీ ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్లీ మీ ఓన్ టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆ టైం టేబుల్ని బేస్ చేసుకుని అట్లీస్ట్ మీ సిలబస్ మొత్తాన్ని ఎగ్జామ్స్కి ముందు 2 సార్లైనా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. అదర్వైజ్ మీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ గెయిన్ చేయడం కష్టమవుతుంది. నో ఈ టైం టేబుల్కి తగ్గట్టుగా మీ ఎగ్జామ్స్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, వేటికి ఎంత టైం అలాట్ చేయాలి, వీటన్నిటితో ఇంకో సెషన్లో మళ్ళీ కలుద్దాం.